ముంబైలో లోకల్ ట్రైన్స్ సామాన్యుల పాలిట యమపాసాలుగా మారుతున్నాయి. మొన్నటికి మొన్న నలుగురు చనిపోయారు ట్రైన్లో. అసలు రైళ్లలో మనుషులు చచ్చిపోవడం ఏంటి? మనందరూ తెలుసు, ముంబైలో చాలా అర్బనైజేషన్ పెరిగిపోయింది. అంతేకాదు, అక్కడ హౌస్ రెంట్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళాలంటే అంత ఈజీ అనే పని కాదు. ఎక్కడో 2-3 గంటల దూరంలో ఉద్యోగం ఉంటుంది, ఎక్కడో ఊరవతల బతుకుతూ ఉంటారనమాట. ఎందుకంటే సామాన్యులు ఊర్లో ప్రైమ్ ప్లేస్లో హౌస్ రెంట్కి తీసుకోలేరు. అదేవిధంగా అన్ఈవెన్ డెవలప్మెంట్ ఆఫ్ సిటీ అనమాట. ఇష్టం వచ్చినట్టు సిటీ డెవలప్ అయింది. ఓవర్గా ఒకటే ప్లేస్లో ఫోకస్ అయిపోయింది. దీంతో ముంబైలో ప్రతిరోజు ముంబై లోకల్ ట్రైన్స్లో దాదాపు 35 లక్షల మంది ప్రయాణం చేస్తారు. యాక్చువల్లీ ముంబై లోకల్ ట్రైన్స్ క్యారింగ్ కెపాసిటీ 11 నుంచి 12 లక్షలు. అయితే 35 లక్షల మంది చేస్తారనమాట. అతి చీపెస్ట్, చాలా చౌక అనమాట లోకల్ ట్రైన్స్. అక్కడ చాలా తక్కువ భారంతో ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి. అయితే చాలామంది సీట్ దొరక్క ఆ మొత్తం తలుపు పట్టుకుని వేలాడుతూ ఉంటారు. యాక్చువల్లీ ఆ ట్రైన్స్కి తలుపులు ఉండవు అనమాట. ఆ హ్యాంగర్స్ పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఇంతకుముందు ముంబై వాళ్ళు కొన్నిసార్లు, అంటే ముంబై రైల్వేస్ వాళ్ళు ఏం చేశారంటే లోకల్ ట్రైన్స్కి సంబంధించి లోపల ఏసీస్ పెట్టేసి డోర్స్ క్లోజ్ చేశారు. అప్పుడు కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది అనమాట. దాంతో సామాన్యులు ఎఫర్ట్ చేయలేకపోయారు. అదే కొన్నిసార్లు నాన్ ఏసీ పెట్టేసి ఆటోమేటెడ్ క్లోజ్ డోర్స్ పెట్టారు. దాంతో లోపల ఉన్న వాళ్ళందరికీ సఫకేషన్ వచ్చిందనమాట. సో ఎట్లయినా సరే క్లోజ్ డోర్ పెట్టినా సఫకేషనే, ఏసీ పెడితే ఎఫర్ట్ చేయలేకపోవడం అనమాట. ఈ పరిస్థితిలో ముంబైలో చాలామంది ట్రైన్కి వేలాడుతూ వెళ్తుంటారు. గంటలు గంటలు ట్రైన్కి వేలాడుతూ, ఏ రోజు ప్రాణం ఎక్కడ పోద్దో తెలియని పరిస్థితి అనమాట. మొన్న నలుగురు అలా చనిపోయారు. ట్రైన్కి వేలాడుతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కుకుని కింద పడిపోయి చచ్చిపోయారనమాట. ఈ పరిస్థితిలో భారతదేశంలో చాలా సిటీస్లో ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అనేది కరువైపోయింది అనమాట. అంటే సిటీస్లో మేజర్గా ఉద్యోగాలు చేయడానికి వస్తూ ఉంటారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని అనమాట. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఒక కొత్త ఛాలెంజ్ వచ్చిందనమాట, ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీకి. ఈ ఫ్యాక్టరీ ఏంటంటే ట్రైన్స్ ఉండాలి, ట్రైన్స్లో తలుపులు ఉండాలి, మనుషులు వేలాడపడే పరిస్థితులు ఉండకూడదు, అట్ ద సేమ్ టైం వెంటిలేషన్ ఉండాలి. దీనికి సంబంధించిన డిజైన్ ఈ నవంబర్ లోపల ఇచ్చేయమని చెప్పి, దీనికి సంబంధించిన ట్రైన్స్ వచ్చే సంవత్సరం 2026 జనవరి కల్లా స్టార్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీని కోరటం జరిగిందనమాట ఈ అథారిటీస్. అయితే ఇలాంటి ట్రైన్స్ వస్తే నిజంగా ప్రజలకు చాలా శ్రేయస్కరం. అయితే తలుపులు వేసేసి వాళ్ళ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. గత 20 సంవత్సరాల్లో డేటా కనుక తీస్తే లోకల్ ట్రైన్స్లోంచి జారిపడి ఊగిసలాడి చనిపోయిన వాళ్ళు, ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో లోకల్ ఏరియాస్లో జారిపడిపోయిన వాళ్ళు 51,000 మంది ఉన్నారనమాట. ఇవన్నీ పక్కన పెడితే మనం ఒకటే సిటీస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నాం. మహారాష్ట్రలో ముంబై, పూణే, కొన్ని సిటీస్ మీద విపరీతమైన ఫోకస్, కొన్ని సిటీస్ని అస్సలు డెవలప్ చేయట్లేదు. అలా కాకుండా మన అన్ని సిటీస్ని ఈక్వల్గా డెవలప్ చేసుకుంటూ పోతే కనుక ఈ ప్రెషర్ అనేది పెద్ద పెద్ద నగరాల మీద, మెట్రోపాలిటన్ సిటీస్ మీద ప్రెషర్ తగ్గుద్ది. అదేవిధంగా మిగతా చోట కూడా ప్రజలు లొకేట్ అవుతారనమాట. అలా కాకుండా అందరూ ఉద్యోగాల కోసం పెద్ద పెద్ద సిటీస్కి వస్తే ఇలాంటి తిప్పలు, ప్రాణ నష్టం అనేది చాలా జరుగుతూ ఉంటుంది అనమాట.